ఈ రోజు వరకు కూడా సమాజ హితం కోసం పనిచేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి అందరికి తెలియజేస్తా ఉన్నాను. అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగినాయి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి వెళ్ళిందంటే అది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అని కూడా మరొకసారి అందరికి తెలియజేస్తా ఉన్నాను. కూడు గుడ్డ నీడ ప్రతి ఒక్కరికి కూడా అందాలన్నట్టు లక్ష్యంతో ఆనాడు పార్టీ పెట్టడం జరిగింది. అదే లక్ష్యంతో ఆ రోజున నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే అతి కొద్ది కాలంలోనే మరి ముఖ్యమంత్రిగా చేపట్టి పేద ప్రజలందరికీ కూడా పక్కా గృహాలు కట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ₹2కే కిలో బియ్యం ప్రతి పేదవాడికి కూడా అందించినటువంటి వ్యక్తి తారక రామారావు గారు. అలాగే మన తెలుగుదేశం పార్టీ అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మరి మహిళలు పురుషులు కూడా సమానంగా ఉండాలనే లక్ష్యంతో ఆస్తి మీద సమాన హక్కు కూడా తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. బీసీలందరినీ కూడా మరి పైకి తీసుకురావాలనే లక్ష్యంతో లోకల్ బాడీస్ అన్నింటిలో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. అలా అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలందరినీ కూడా మరి ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారు దక్కుతా ఉందని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ తర్వాత వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అనేక రకాలైనటువంటి అంటే మన ఒక్క ఉదాహరణ తీసుకోవచ్చు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి ఎవరైనా చేశారంటే ఎవరైనా అడగండి, అది నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు. ఈ రోజున తెలంగాణ విడిపోయిన తర్వాత ఆర్థికంగా ఒక మెయిన్ సోర్స్ గా ఉందంటే దానికి ముఖ్య కారణం నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున రాష్ట్రం విడిపోయింది. ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని ఆ రోజున లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ కూడా మరి ఏవైతే ఆ రోజున హామీలు ఇచ్చామో ఆ హామీల కన్నా ఎక్కువగానే ప్రజలందరికీ కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లారు. ఆ రోజు నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అమరావతిని అభివృద్ధి చేయాలి, పోలవరం ప్రాజెక్టు కట్టి ఈ కృష్ణా డెల్టా అందరికీ కూడా నీరందించాలి. అదేవిధంగా ఎక్కడైతే వనరులు ఉంటాయో అక్కడన్నింటినీ కూడా పెట్టుబడుల రూపంలో తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి పరిశ్రమలు కూడా ఆ రోజును కూడా స్థాపించడం మనందరం కూడా చూసాం. అయితే గత 5 సంవత్సరాలు వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినటువంటి 5 సంవత్సరాలు కూడా ఎక్కడ ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అనేది జరగకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఎక్కడా కూడా వారు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా మర్చిపోయి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద నాయకుల మీద కక్ష సాధింపులు చేశారు తప్ప ఎక్కడా కూడా డెవలప్మెంట్ అనేది చేయలేదని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈ రోజున మళ్ళీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ప్రజలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు కానివ్వండి. అయినప్పటికీ కూడా మరి ప్రజలందరూ కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్క తాటిపేటకు వచ్చి కనీ విని ఎరగని రీతిలో ఎప్పుడూ కూడా జరగనటువంటి విధంగా భారీ మెజార్టీ తోటి ఈ రోజున ఎన్డీఏ కూటమి అధికారులు తీసుకొచ్చారు.